హాయ్ అండి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. యేసుక్రీస్తు నామంలో ఇదిగోండి మీకు బైబిల్ అక్కడ కనిపిస్తుంది. నేను ఇక్కడ బైబిల్ చెప్తున్నానండి. మీకు పాత నిబంధనలో పుస్తకాలు చెప్పాను, కొత్త నిబంధనల గురించి చెప్పాను, పాత నిబంధనల గురించి చెప్పాను. పాత నిబంధనలో కొన్ని పుస్తకముల గురించి కూడా మీకు నేను చెప్పాను. అయితే ఇప్పుడు నేను ఇదిగోండి చూడండి, ఇది ఫస్ట్ పేజీ అండి. ఇదిగోండి ఇందులో చూడండి, మీరు చూడవచ్చు. ఇందులో పాత నిబంధన పుస్తకములు ఉన్నాయండి. ఈ యొక్క ఫస్ట్ పేజీలో ఇదిగోండి. రెండవ పేజీలో ఇక్కడే కనిపిస్తుందండి మీకు. రెండవ పేజీలో కొత్త నిబంధన గురించి రాయబడి ఉంటుందండి. కొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల నామక్రమము, అధ్యాయముల వరుసగా అధ్యాయాలు ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్గా చదివినప్పుడు పుస్తకములు మత్తయి సువార్త 3వ పేజీ 28వ అధ్యాయాలు ఉంటాయండి. 28 అధ్యాయాలు ఉంటాయండి. ఈ విధంగా వరుసగా చదువుకోవాలండి. మీరు ఇది చదువుకున్నట్లయితే ఏ పుస్తకం ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ పేజీల్లోనే మొత్తం చదవచ్చు. ఫస్ట్ మీరు ఈ పుస్తకములు చదివేసి అప్పుడు మీరు పుస్తకాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇది మాట అండి. అదేవిధంగా ఈ ఫస్ట్ వర్స్ అండి. ఈ పుస్తకంలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇది కాకుండా ఎక్కడ ఏ అధ్యాయం ఉన్నది అనేది చూసుకుని చదువుకుంటే మీకు మంచిది. మందిరాలకు వెళ్ళండి, ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆదివారం అనేసరికి పార్కులకి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు, సినిమాలకి, ఇంకా ఇష్టం వచ్చిన కాడికి తిరుగుతూ ఉంటారు. యవనస్తులు దేవుని మందిరానికి వెళ్ళండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళ మాట విని మీ ఇంట్లో వాళ్ళతో కలిసి వెళ్ళండి దేవుని మందిరానికి, మంచిది. మరి ఇది వచ్చి పాత నిబంధన అండి. ఎందుకంటే కొత్త నిబంధన పాత నిబంధన కలిసి ఉంటుంది. అలాగే యెహోవా దేవుడి గురించి, యేసుక్రీస్తు చేసినటువంటి కార్యములను గురించి, మానవుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యం వెళ్తాము అనేది ఉంది. అలాగే క్రైస్తవులు ఇందు గురించి ఉంది, హిందువుల గురించి ఉంటుంది, ప్రతి మనుషుల గురించి బైబిల్లో ఉంటుంది. అయితే ఒకటి ఏం తెలుసుకోవాలంటే, మనం విగ్రహారాధకు నుండి యేసు ప్రభుని తెలుసుకుంటే, యేసు ప్రభు యొక్క బిడ్డలని ఏ విధముగా ఉచ్చరించాడు, లేకపోతే ఏ విధముగా మాట్లాడాడు, ఏ యొక్క కార్యములు, ఇంకా సూర్యులని, ఇంకా పత్రికలని, నడుచుచున్న పత్రికలని, ఇంకా ఎన్నో విషయములతో ఆయన తండ్రి గారు ఆ బిడ్డలని ముచ్చరిస్తూ ఉన్నారు. క్రైస్తవ కుక్కలు అని అంటారు, కానీ ఒక సమయంలో అనవలసి వచ్చింది. ఏంటంటే క్రైస్తవ కుక్కలని బైబిల్లో ఎక్కడ ఉండదు, కుక్కలు అని ఉంటారు. ఇంకా విగ్రహారాధకులు కుక్కలని ఉన్నది. విగ్రహారాధన వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. బైబిల్ని చింపే నీవు చింపబడతావు, నువ్వు పాడవుతావు. కానీ బైబిల్ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తుంది కూడా. అని మనం పోతాం కానీ బైబిల్ పోదు. భూమి ఆకాశమును గతించినా ఇది ఏమాత్రం కూడా, ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటైనా దేవుడు సృష్టించినటువంటి సృష్టి అనేది అలా నిలిచిపోతుంది. అది మానవుడిది నిలవకపోవచ్చు, కానీ దేవుడిది ఎప్పుడు నిలిచిపోతుంది. నువ్వు పాడవుతావు, నీ కుటుంబం పాడవుతుంది, నీ దేశం పాడవుతుంది, నీ ఇల్లు పాడవుతుంది, అంతే తప్ప ఇప్పుడు మమ్మల్ని నువ్వేమైనా అనగలదు, కానీ బైబిల్ని తీయగలదువా? బైబిల్ విగ్రహారాధన అంటే ఏమిటి అనేది, ఎంత బ్యాడ్గా విగ్రహారాధన అనేది ఉన్నదో, అంటే మీరు చేశారు కదంటే మేము చేసాం విగ్రహారాధన కాదు అని అనము, మేము తిట్టాము. కానీ మీ అంత భయంకరంగా దేవుడిని తిట్టు, కానీ మనుషుల్ని తిట్టడం అనేది ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు పాస్టర్ గారినే తిట్టారు అని అనుకుంటున్నావేమో, దాన్నే 10 సార్లు విను. ఎందుకంటే ఎవరైనా మన బిడ్డ అన్నప్పుడు మన బిడ్డను తిడతాం, కానీ మంచివాడు ఎవడో కూడా ఎదటోళ్ళ బిడ్డని అండవు. అందుకనేసి బైబిల్ చెప్పుతుంది విగ్రహారాధన ఎంత భయంకరమైనటువంటి బుర్ర ఉండాలి ఎవరికైనాని. బుర్రన్నవాడు ఎవడైనా సరే కానీ జ్ఞానంతో బతకాలి, మంచి పేరుతో బతకాలి, మంచి. అప్పుడు యావండి అంటే యావండి అంటారు. యావండి అన్నప్పుడు అమ్మ అంటే మన క్షేత్రం ఉంటుంది కదా, అమ్మ అంటే లంజ అన్నావు అని. అలాగా మన కరుణాకర్ గారు అమ్మ అన్నామనుకో లంజ అంటాడు. ఏంటంటే ఏముంది అంటే మలుపులు సామ్యాల్ రాజు గారు, ఆ సామ్యాల్ రాజు గారి విషయమే ఇంకొక భక్తుడు ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ చేస్తే ఏమంటాడంటే, రే సామ్యాల్ రాజు నువ్వు కలిసిన బొచ్చు పీకండిరా. బొచ్చు అందరికీ ఉంటుంది. ఒకడు బొచ్చు ఒకడు పీక్కోడు. వాళ్ళు ఆ పీక్కున్నాడు అంటే అది నీ బలహీనత. అలా అన్నావంటే నీ బ్రెయిన్ సరిగ్గా లేదు, అర్థమవుతుందా? అలాంటి వారే కదా ఒక దేవుని బిడ్డలని మీకు ఏం అన్యాయం చేస్తారని అన్ని పచ్చిబూతులు తిట్టాలి.
మతి లేదు. మతి లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది నువ్వైనా నేనైనా మతి లేని మాటలు మాట్లాడి స్టాంపు వేసుకుని కంటే, ఆ దేవుడి శిక్షకు పాలవి కంటే దేవుడిని బతిమాలుకుని క్షమార్పణ కోరుకుని నీ వృత్తి నువ్వు చేస్తున్నావు, కానీ అది పద్ధతిగా చేస్తే బాగుంటుంది అని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమయంలో కొత్త నిబంధన మీలో ఎవరైనా చదువుకోండి, మీ పక్కళ్ళు ఇస్తారు అడిగినట్లయితే. ఇందులో కొత్త నిబంధన అంటే క్రీస్తుని తర్వాత వచ్చినటువంటి పుస్తకం, క్రీస్తుతో ఉన్నటువంటి పుస్తకము. మీకు క్రీస్తు కనిపిస్తాడు ఇందులో. క్రీస్తు చేసినవి, యేసు ప్రభువు వారు చేసినవి, భక్తులు చేసినవి కనిపిస్తూ ఉంటాయి. భక్తులు ఏ విధముగా ఉండాలో, ఏ విధముగా ఉంటే దేవుని రాజ్యం వెళ్తాము, ఏ విధముగా ఉంటే నీతిగా ఈ రాజ్యంలో ఉండగలుగుతాము అనేది అంతా కూడా ఇందులో ఉంటుంది. ఈ మధ్యకాలంలో కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము కూడా దీన్ని యాడ్ చేస్తున్నారు. దీన్ని కూడా మీరు చదవచ్చు. కొద్ది మాటలు మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్.